అందరికీ నమస్కారం. డై వేసి వేసి మంచిగా టైర్డ్ అయిపోయారా? ఇంకా ఎంత డై వేసుకున్నా కూడా తెల్ల జుట్టులాగా ఉంటుంది, నల్లగా అవ్వట్లేదు అనుకుంటున్నారా? సో మీరందరి కోసం నేను ఒక సూపర్ అయిన హెయిర్ డై ఆయిల్ తీసుకొచ్చాను. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మీ తెల్ల జుట్లు అంత మంచిగా నల్లగా మార్చుకోవడమే కాకుండా మంచిగా పొడుగ్గా లావుగా పెరుగుతుంటుంది. అలాగే మీ డెన్సిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ డై పక్కనే పోవాల్సిన అవసరమే ఏముండదు. అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, డ్రైనెస్, స్కాల్ప్ ప్రాబ్లమ్స్, ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఇది మంచిగా క్యూర్ ఇస్తుంది ఈ హెయిర్ డై ఆయిల్. సో ఈ హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను. దానికి నేను ఫస్ట్గా తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతిలు ఆకు. అంటే మెంతిలు చెట్లు ఉంటాయి కదా, ఆ ఆకులు మనం వంట చేసిన తర్వాత కింద ఉన్న భాగం ఉంటుంది కదా, అదే స్టెమ్, రూట్, ఈ రెండు తీసుకొని నేను ఒక మంచిగా హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు మంచిగా మనము కడిగిన తర్వాత మనము వంటకి ఆకులు అనేది తీసేసుకుంటాము. సో రిమైనింగ్ ఉన్న ఈ స్టెమ్ తర్వాత ఆ రూట్, ఈ రెండు మనము మంచిగా కడుక్కొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెంతులు స్టెమ్ అండ్ రూట్ మనము హెయిర్ డై ఆయిల్లోకి వాడడం వల్ల మన హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లం పోతాయి. అట్లాగే ఈ మెంతులు అనేది చాలా మంచిగా ఒంటికి సలవ అనేది ఇస్తుంది. సో ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనకు త్వరగా క్యూర్ అనేది అవుతుంది అన్నమాట. అలాగే ఈ రూట్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా మన హెయిర్ని మంచిగా పెంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇలా యాడ్ చేసేసుకున్నాను, కట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను కరివేపాకు ఆకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఆకు మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత బ్లాక్ జీలకర్ర అనేది 1 స్పూన్ వేసేసుకున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర అనేది చాలా బాగా మన హెయిర్ని నల్లగా మార్చుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత నేను ఆలువేరా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలువేరా అనేది ఒక పెద్ద లీఫ్ తీసేసుకున్నాను. రాత్రియే మంచిగా నానబెట్టేసుకోండి, లేదా ఒక 6 నుంచి 7 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో వస్తున్న ఎల్లో ఎంజైమ్స్ మన హెయిర్కి మంచిది కాదు. సో మంచిగా కడిగిన తర్వాత అట్లా తొక్కుతోనే మంచిగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. ఆ పెద్ద లీవ్లో సగం వేసేసుకున్నాను, అది చాలు. మనము 150 ml ఆయిల్ తయారు చేసుకోబోతున్నాము. సో దానికి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి మార్చేసుకుంటున్నాను. మంచిగా గ్రైండ్ చేసేసి వచ్చి చూపిస్తాను. చూడండి, మంచిగా మనకు దొరికింది. మరీ పేస్ట్ కాకుండా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. నీళ్ళు అసలు యాడ్ చేసుకోకూడదు. మనం గ్రైండ్ చేసుకొని వచ్చిన అది మనము మంచిగా ఒక బాండిల్లోకి మార్చుకుంటున్నాము. సో ఇప్పుడు నేను ఇది సన్న మంటలో లైట్గా ఫ్రై చేసుకోబోతున్నాను. ఎందుకంటే మనము ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, దీంట్లో వెట్నెస్ ఉంటుంది. అట్లాగే ఆయిల్ యాడ్ చేస్తే మరీ ఎక్కువ సౌండ్ రావడము, నొరగ ఎక్కువ రావడం ఉంటుంది. సో లైట్గా వేడి చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మంచిగా కొంచెమైనా డ్రై అయిన తర్వాత మనము దీనిలోకి 150 ml కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను 150 ml కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపరేషన్కి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సన్న మంటలోనే మంచిగా కలుపుతూ ఉండండి. ఈ హెయిర్ డై ఆయిల్ మంచిగా మరిగి మనకు దీంట్లో ఎసెన్స్ అంతా దిగాలి. మన ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా ఈ ఆయిల్లోకి దిగి మంచి రంగు అనేది వస్తుంది. అప్పుడు వరకు మనం నిదానంగా కలుపుతూ ఉండాలండి. నొరగ రావడం మొదలవుతుంది, ఇప్పుడే వేడి ఎక్కిందనమాట మన హెయిర్ డై ఆయిల్కి. సో ఈ నొరగ ఎందుకు వస్తుందంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ అంతా పచ్చిగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాము, లైట్గా ఫ్రై చేసుకున్నాం, అయినా కానీ కొద్దిగా వెట్నెస్ ఉంటుంది. మెయిన్గా ఆలువేరా యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ వల్ల మనకు నొరగ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో ఈ నొరగలంతా మంచిగా తగ్గిపోయి మన ఆయిల్ అనేది రంగు నల్లగా మారే వరకు మనము నిదానంగా కలుపుతూ ఉండాలి. కాసేపు వెయిట్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా నొరగ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ నొరగ అంతా తగ్గిపోవాలి, అప్పుడు వరకు మనము వెయిట్ చేయాలన్నమాట. సో ఈ హెయిర్ డై ఆయిల్ రెగ్యులర్గా వాడాలండి.
చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా మంచి రంగులో వచ్చింది మన హెయిర్ డై ఆయిల్. సో ఇది ఇప్పుడు మనం పోయి ఆపేసుకుంటున్నాము. పోయి ఆపేసిన తర్వాత ఒక 2 గంటలు అట్లాగే ఉంచేయండి. బాగా చల్లారిన తర్వాత మనము చూద్దాం ఎట్లా ఉందని. చూడండి ఒక 2 గంటల తర్వాత మన హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా నల్లగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుంటాము. ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ బాటిల్లోకి మార్చుకుంటాము. సో చాలా బాగా వచ్చింది. కన్సిస్టెన్సీ చూడండి చాలా మంచిగా వచ్చింది. బాగా నల్లగా ఉంది మన హెయిర్ డై ఆయిల్. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని నేను వడగట్టేసుకోబోతున్నాను. ఇలా ఒక గిన్నెలోకి మంచిగా వడగట్టేసుకోండి. వడగట్టేసి తర్వాత మీరు ఒక బాటిల్లో మార్చుకోండి. ఇలా మీరు ఒక ఇంట్లోనే హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే మీరు డై వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. చిన్న ఏజ్లోనే అందరికీ ఇప్పుడు తెల్ల జుట్లు వస్తున్నాయి. వాళ్ళు డై వేసుకోవడం చాలా చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇప్పుడే వేసుకోవాలా, మనకు ఏజ్ తక్కువే కదా అని కూడా అనుకొని ఉండొచ్చు. వాళ్ళ కోసమే ఇట్లాంటి ఒక హెయిర్ డై ఆయిల్ అండి. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు వారానికి 2 సార్లు రెగ్యులర్గా వాడి చూడండి. కంపల్సరీ మీరు హెయిర్ డై పక్కన వెళ్ళాల్సిన అవసరం ఏముండదు. అట్లాగే మీ హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లం అయినా మంచిగా క్యూర్ అయిపోతుంది. సో చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి. చూడండి మంచిగా నేను వడగట్టేసుకున్నాను. ఈ డస్ట్ పార్టికల్స్లో ఇంకా మంచిగా ఆయిల్ ఉంటుందన్నమాట. కొద్దిగా పీల్చుకొని ఉంటుంది అది ఆ డస్టు. ఆ డస్ట్లో ఉండేటివి అంతా మంచిగా మనం పిండేసుకోవాలన్నమాట. బాడీలో ఉన్న ఆయిల్ కూడా వేసేసాను. మొత్తం ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ డస్ట్లో ఉన్నది మంచిగా పిండి తీసుకోవాలి. లేదంటే ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఈ డస్ట్ పార్టికల్స్ కూడా వేస్ట్ చేయకుండా మన తలలోకి అప్లై చేసేసుకొని తలస్నానం అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. చూడండి ఎలా ఉంది మన హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అని నేను చెప్తాను. మీరు మంచిగా తలలోకి అప్లై చేసేసుకోండి. అప్లై చేసి స్కాల్ప్లో అంతా పడేటట్టు మంచిగా అప్లై చేసుకొని స్కాల్ప్కి మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇచ్చిన తర్వాత ఒక 1 or 2 hours నానబెట్టేసుకోండి. ఎయిదర్ మీరు రాత్రే పెట్టి మసాజ్ చేసుకోవచ్చు, రాత్రి అంతా వదిలేసుకోవచ్చు, లేదా ఒక 1 hour అట్లా వదిలేసుకుంటే చాలు. తర్వాత మీరు షాంపూ పెట్టి కడుక్కోండి. ఈ షాంపూ అనేది మైల్డ్ షాంపూగా ఉండవచ్చండి. ఏదర్ సిగకాయ కూడా మీరు వాడుకోవచ్చు. షాంపూ మైల్డ్గా ఉన్న కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూ కూడా వాడుకోవచ్చు. సిగకాయ వాడుకుంటే చాలా బెస్ట్గా ఉంటుందండి. లేదు సిగకాయ నాకు వద్దా అనుకున్న వాళ్ళు సిగకాయతో పాటు మీరు షాంపూ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నొరగ బాగా వస్తుంది. మామూలుగా సిగకాయ వేస్తుంటే నొరగ లేదనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్న విధానంగా తయారు చేసి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా షాంపూ తీసేసుకున్నాను. మనం మామూలుగా వాడుకుంటున్న షాంపూ. దాంట్లోకి నేను ఇప్పుడు సిగకాయ పౌడర్ అనేది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు హెయిర్ మంచిగా లాంగ్గా ఉంది అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. దీంట్లో కావాలంటే మీరు కుంకుడికాయ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా నీళ్ళు వేసుకొని డైల్యూట్ చేస్తున్నాను. ఈ సిగకాయ ప్లస్ షాంపూతో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను. సో మన హెయిర్కి మంచి గ్రోత్ అనేది ఇస్తుంది. హెయిర్ స్కాల్ప్ని మంచిగా శుభ్రం చేస్తుంది. మన హెయిర్ మంచిగా హెల్తీగా ఉంచుకోవడానికి ఇట్లా ఒక షాంపూ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఈ ఆయిల్ మనము హెయిర్లోకి అప్లై చేసిన తర్వాత ఒక 2 hours అయినా వదిలేయాలండి. వదిలిన తర్వాత ఇలా మీరు షాంపూ అనేది ఇంట్లో తయారు చేసేసుకొని అప్లై చేసుకోండి. అప్పుడు దీంట్లో మీరు అప్లై చేసి కడుగుతూ వస్తున్నప్పుడు అయితే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీ హెయిర్ అనేది చాలా షైనింగ్గా, బ్లాక్గా, నల్లగా ఉంటుంది. హెయిర్ డై పక్కన వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. చిన్నప్పటి నుంచే ఇవి మీరు ప్రిపేర్ చేసుకొని వాడుతూ వస్తున్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇట్లా చాలా షాంపూ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంది. అవి కూడా మీరు ట్రై చేసి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మనము ఒక షాంపూ ఎలా చేసుకోవాలి అంటే ఇంట్లోనే అది కూడా చూసేసాము. అలాగే ఒక హెయిర్ డై ఆయిల్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. సో ఇది 2 మీరు ఇంట్లో తయారు చేసేసుకొని
వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఈ హెయిర్ డై ఆయిల్ని వారానికి 2 సార్లు వాడి చూడండి. మా వీడియోస్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.